ఓకే, నేను బై చేసేసాను. మార్కెట్ ఆర్డర్ బై చేశాను. ఓకే, నో ప్రాబ్లం. మనకి టార్గెట్ ఇది ఉంది. ఓకే, మనం అనుకున్న ఏరియాకి వచ్చింది. ఇంకొక లాట్ తీసుకుంటాను నేను. ఓకే, మన టార్గెట్ ఇది. స్టాప్ లాస్ ఇది వస్తుంది. సింపుల్, మనం అనుకున్న సెటప్ దగ్గరికి వచ్చింది, నేను బై చేశాను. అంతే, ఆలోచన లేదు ఇంకా. 2 లాట్స్ బై చేశాను. ఎందుకంటే ఈ ట్రేడ్ నాకు కాన్ఫిడెంట్ ఉంది, మార్కెట్ ఖచ్చితంగా మన టార్గెట్ ఇస్తుంది. సెటప్ కరెక్ట్ ఉన్నప్పుడు మనం భయపడిన అవసరం లేదు. ఓకే, మనం ఏదైతే అనుకున్నామో ఏరియా, ఆ ఏరియాలోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ తీసుకుని ఉంటే ఇంకా కొంచెం బాగుండేది. ఓకే, ఎనీవే మనం 150 నుంచి 158 మధ్యలో ఉన్నాం. 148కి మనం బై చేసినట్టు. ఓకే, ఆర్డర్స్లోకి వెళ్తే బయింగ్ ఎక్కడ అయిందంటే 148 దగ్గర ఒకటి బై చేసాం, 169 దగ్గర ఒకటి బై చేసాం. కరెక్ట్ సెటప్లో ఉన్నాం కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. సెటప్ ఎప్పుడైతే అర్థమవుతుందో మీకు, అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే, సెటప్ని అర్థం చేసుకోవాలి. ఓకే,
ఓకే. మన టార్గెట్‌కి ఎళ్తుంది. ఓకే. పేషెన్సీ ఉండాలి మార్కెట్‌లో. ఓకే. ఆహ్, ట్రేడ్ తీసుకున్న తర్వాత ఎమోషన్స్ ఫీల్ అవ్వకూడదు. ఆహ్, మనం ఫిక్స్ చేసుకున్నాం. స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకున్నాం. ఎంట్రీ తీసుకున్నాం. టార్గెట్ పెట్టుకున్నాం. ఏదో టార్గెట్ లేకపోతే స్టాప్ లాస్. మార్కెట్ మనం టెస్ట్ చేస్తూ ఉంటది. ఓకే. ఎమోషన్స్ ఉండకూడదు. గ్రీడీ ఉండకూడదు. మనం అనుకున్న దగ్గర మన ప్రాఫిట్ తీసుకుని బయటకు వచ్చేయాలి. ఓకే. సూపర్ సెటప్ ఇది. ఓకే. సెటప్ కరెక్ట్ ఉంటే మనము లాట్ సైజ్ అంటే 2 లాట్స్ తీసుకున్నాను ఈరోజు. ఎందుకంటే నాకు ఈ సెటప్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది. అందుకే తీసుకున్నాను. మార్కెట్ భయపెడుతుంది. భయపడుతుంది. కింద భయపెట్టడం అంటే మార్కెట్ సడన్గా కొంచెం కిందకు వచ్చి వెళ్ళటం ఇట్లాంటి చేసినప్పుడు మనకి కిందకు వచ్చినప్పుడు భయం అనిపిస్తుంది. ప్రాఫిట్ బుక్ చేసేస్తాము. అది
క్లాస్ అనేది మీకు చూపిస్తాను. ఓకే. థ్యాంక్ యూ. వాచ్ చేస్తూ ఉండండి. సిస్టమేటిక్గా మీరు నేర్చుకోండి. ఓకే. ప్రాక్టీస్ బాగా చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ ట్రేడ్ తీసుకున్నాం కదా. మార్నింగ్ ట్రేడ్ వచ్చి 26,066 టార్గెట్ ఉంది. బట్ మార్కెట్ 26,024 వరకు వెళ్ళింది. ఓకే. ప్రీమియం అంతగా పెరగలేదు. బట్ ఇక్కడ మనం మనం అనుకున్న టార్గెట్ ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ 258, 204 వరకు వెళ్ళింది. 204 వరకు వెళ్ళింది, బుక్ చేయలేదు ఎందుకంటే టార్గెట్ కోసం ఉందామని. బట్ నేను ఈ క్యాండిల్లో బుక్ చేశాను 1440కి. ఈ క్యాండిల్లో బుక్ చేశాను. 1000 రూపీస్ ప్రాఫిట్ తోటి నేను ఎగ్జిట్ అయిపోయాను. 1042 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఓకే. టార్గెట్కి ఉందామంటే మీకు రేపు ఇది ఇవ్వచ్చు టార్గెట్. బట్ రేపు ఎక్స్పైరీ కాబట్టి మీకు ఇది కరిగిపోతుంది కాబట్టి నేను వెయిట్ చేయలేదు. ఓకే. సో ఇలా ఈవెన్ టార్గెట్ ఇచ్చి ఉంటే మనకి మంచి ప్రాఫిట్ వచ్చేది. ఈ 204 వరకు వెళ్తే మార్కెట్ 204 వెళ్ళింది. మార్కెట్ 204 వరకు 5,900 ప్రాఫిట్ ఉండేది. బట్ బుక్ చేయలేదు. ఎందుకు బుక్ చేయలేదంటే టార్గెట్ కోసం వెయిట్ చేశాను. కానీ టార్గెట్ ఇవ్వలేదు మార్కెట్. ఇంకొకటి ఇక్కడ ఎస్ఎల్కి వచ్చింది కానీ ఇండెక్స్లో ఇంకా ఎస్ఎల్ దాకా రాలేదు. సో నేను అందుకనే ఇక్కడ ఎస్ఎల్ బుక్ చేయలేదు. ఓకే. ఇక్కడ ఎస్ఎల్ హిట్ చేసినా కూడా ఇండెక్స్లో రాలేదు కాబట్టి నేను బుక్ చేయలేదు. స్టాప్ లాస్ ఇవ్వలేదు, వెయిట్ చేశాను. బట్ మార్కెట్ రివర్స్ అయ్యి 204 వరకు వెళ్ళింది. 5,900 ప్రాఫిట్ ఉన్నా నేను బుక్ చేయలేదు. ఎందుకంటే టార్గెట్ ఇస్తుందేమో అనుకున్నా నేను ఇవ్వలేదు. రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి టైం టికే వల్ల ప్రీమియం బాగా కరిగిపోవడం వల్ల మనకి అక్కడికి ఇందామని తీసుకున్నా. నేను ఇందామని తీసుకున్నా, మనకి వర్కౌట్ అవ్వలేదు ఈరోజు. ఓకే. ఇది పార్ట్ ఆఫ్ గేమ్. ఇది ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనము వీటిని పెద్దగా మైండ్లో తీసుకునే అవసరం లేదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి. నేను దీనికి తీసుకుంటాం రీజన్ ఏంటంటే మన టార్గెట్ ఇండెక్స్లో టార్గెట్ 26,100 వరకు 100 అబౌవ్ టార్గెట్ ఉంది. ఆ టార్గెట్కి వెళ్తుందేమో అనుకున్నాం, బట్ వెళ్ళలేదు. మనం ఇంకా ముందుకే మనం టార్గెట్ పెట్టుకుని ట్రేడ్ తీసుకున్నాం కానీ అవ్వలేదు ఈరోజు. సో ఇలా మనం లాస్ ఇవ్వకుండా ఇలా మేనేజ్ చేసుకుంటే మనం ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉంటాము. ఓకే. ఇంకోటి ఏంటంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి మనం రేపు బీటీఎస్టీ ఉంచినా కూడా మనకి టార్గెట్ ఇచ్చేదేమో, కానీ ఎక్స్పైరీ టైం డీకి వల్ల ప్రీమియం కరెక్ట్ కాబట్టి ఇవ్వలేదు. ఓకే. వాచ్ చేస్తూ ఉండండి. డైలీ ఇలా నేను చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి లాజిక్స్, ఇంకా మీరు మంచి ట్రైనింగ్ అయ్యేలాగా మంచిగా ఎర్న్ చేసేలాగా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తుంది.